హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ మైసూర్ పాక్. ఇలా స్వీట్ హోమ్ స్టైల్లో పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ రావాలంటే కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలి. సో నేను చూపించిన విధంగా ఇదే కొలతలతో వేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ. ఇంట్లోకి వెళ్దామా? ఈ గ్లాస్తో కరెక్ట్గా 3.5 గ్లాసులు నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడొచ్చు. నేను 1 గ్లాస్ నెయ్యి తీసుకొని మిగతా 2.5 గ్లాసులు ఆయిల్ తీసుకుంటున్నాను. మొత్తం నెయ్యి వేయడం వల్ల హెవీనెస్ ఫీలింగ్ వస్తుంది, ఎక్కువగా స్వీట్ తినలేము. సో అందుకోసమని నేను 1 గ్లాస్ నెయ్యి, 2.5 గ్లాసెస్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని స్టవ్ పైన అలానే ఉంచాలి, అంటే అది హాట్ ఆయిల్ అలానే వేడవుతూనే ఉండాలి. మనకి ఇక్కడ వేడి ఆయిల్ నెయ్యిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని అలాగే స్టవ్ పైన పెట్టి వేడయ్యేదాకా చూడాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అదే గ్లాస్తో శనగపిండి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మైదా పిండి, వీటన్నింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు హాట్ అయిన ఆయిల్ని 1 స్పూన్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇందాక మనం ఎక్స్ట్రా 1/2 గ్లాస్ ఆయిల్ వేసాం కదా, అది దీనికోసమే అన్నమాట. ఇందులో వేసి కలపాలి. ఇది మనం తర్వాత దాంట్లో వేసినప్పుడు కలిసిపోవడానికి ముందుగా దీన్ని వేసుకుంటున్నాం అన్నమాట. అంటే మనం షుగర్ మిశ్రమంలో వేస్తాం కదా, అప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి అలా చేస్తాం. తర్వాత అదే గ్లాస్ కొలతతో 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాం. ఇక్కడ మనం 3 గ్లాసెస్ షుగర్. దాంట్లో ఓన్లీ షుగర్ కరగడం కోసం కొన్ని వాటర్, అంటే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే కలర్ కోసము నేను ఇక్కడ కేసరి కలర్, ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. కేసరి ఎల్లో ఫుడ్ కలర్, మనం బిర్యానీలో వాటిల్లో వేస్తాం కదా ఫుడ్ కలర్. సో ఆ ఫుడ్ కలర్ని చాలా తక్కువ అమౌంట్, ఓన్లీ కలర్ కోసం వేసుకుంటున్నాను నేను. ఇది మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది వాడొచ్చు. సో నేను ఇక్కడ కేసరి ఎల్లో చూసారు కదా, ఈ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. దీన్ని మనం ఇలా ఒక గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉండాలండి. ఆ కలపడంతోనే మనకి మైసూర్ పాక్ అనేది మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మొత్తం షుగర్ కలిసిపోయేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇందులో మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మైదా పిండి మిశ్రమము, దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఇంకో పర్సన్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం హాట్ ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటాం కాబట్టి. ఇంకో పర్సన్ కలుపుతూ ఉన్నారనుకోండి, హాట్ ఆయిల్ వేయొచ్చు. సో అటువైపు బాండీలో వేడవుతున్న ఆయిల్ని ఇందులో వేస్తూ కలుపుకోవాలి. కలపడం ఎక్కడ ఆపొద్దన్నమాట దీనికి. సో అందుకోసమని దాన్ని వెయ్యాలి, కలపాలి. నాలాంటి ప్రో ఉంటే పర్లేదు అనుకోండి, లేదు అంటే ఇంకొకరి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఊరికే అన్నాను. సో నేను కూడా హెల్ప్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇంకో పర్సన్ కలుపుతూ ఉంటున్నప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద అడుగంటకుండా ఉండడానికి కింద నుంచి కలుపుతున్నాను నేను. ఇలా కలుపుతూ మళ్ళీ హాట్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ని అక్కడ సిమ్లో పెట్టుకొని వేస్తూ కలపండి. ఎందుకంటే ఆయిల్ ఒక స్టేజ్ వరకు హీట్ అయిపోయాక పొగలు వస్తాయి కదా, అందుకోసమని ఆయిల్ని సిమ్లో పెట్టుకొని ఇటువైపు కలుపుతూ ఉండండి. మనకి మొత్తము గిన్నె నుండి ఆ మిశ్రమం అనేది వేరైపోవాలన్నమాట. వేరైపోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది, అంతవరకు కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మొత్తం పడుతుందండి. మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఆయిల్ది మొత్తం పడుతుంది దీనికి. నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం పడుతుంది. ఇంత ఫాస్ట్గా నా చేతి నడిస్తే చాలా బాగుంటుంది, కాకపోతే ఇది స్పీడ్ మోషన్లో ఉంది అంతే. వేయడం కలపడం, వేయడం కలపడం. సో ఇలా మొత్తానికి అది గిన్నె నుండి వేరయ్యేంత వరకు కలపాలి. ఇలా బాగా కలిపితే చూస్తున్నారా, గిన్నె నుండి వేరైపోతుంది. అండ్ మనకి దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా మనం వేసిన ఆయిల్ కూడా బయటకు రావడం తెలుస్తుంది. అండ్ కింద లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. అదే కదా మైసూర్ పాక్లో మనకి కింద ఒక షేడ్ లాగా వస్తుంది, అందుకోసమని. చూస్తున్నారా, మీకు కిందికి లైట్ బ్రౌన్ కలర్లో ఫామ్ అవుతుంది. అది పర్ఫెక్ట్ సైన్, ఇంకా అయిపోయింది ఇది అంటే చెప్పడానికి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే అయిపోయింది. ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒక 2 minutes అది సెట్ అయిపోయినాక కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే అది వెంటనే చల్లారిపోతుంది. ఎక్కువ టైం పట్టదు అది గట్టిగా అయిపోవడానికి. సో ఇలా ఒక నైఫ్ యూస్ చేస్తూ దానికి ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే అది చల్లారిపోగానే అదే షేప్లో మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఇష్టమైన వాళ్ళకి రెసిపీ పెట్టి వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.